ప్రజల్ని కలవరపెడుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వల్ల భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో డాక్టర్ల బృందం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వెల్లడించారు. వాతావరణం మారినప్పుడు వైరస్లు పెరుగుతుంటాయని, వాటిని మానసిక ధైర్యంతోనే ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో హెచ్ఎంపీవీ గురించి అసత్యాలు ప్రచారం అవుతున్నాయని, ప్రజలు వాటిని నమ్మొద్దని సూచించారు. ప్రభుత్వం మెడికల్ సర్వే చేయించాలని, ఈ వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని వారు కోరారు. ఈ రోగాలన్నిటి కూడా మూల కారణం మన తిండి, మన ఒంటిల్లే మన హాస్పిటల్, మన అమ్మలే మన డాక్టర్లు, మన తిండి, మన ఫుడ్డే మన మెడిసిన్ అనేటువంటి ఒక ప్రధాన సూత్రము ఈ దేశంలో వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతి సుశ్రుత కానీ లేదా సమీత చక్ర అనేటువంటి గొప్ప మానవతావాదులు సృష్టించినటువంటి ఆ కల్చర్లోనే ఉంది. అది మన ఒంటిల వరకు కూడా ఉంది. దాన్ని మర్చిపోయి మనం ఇలా ఎవరి కోసం ఎదురు చూడడం వల్ల వచ్చే అనర్థాలే ఇలాంటి వైరల్ అటాక్స్. యాంటీ వైరల్ డ్రగ్స్ అనేవి లేవు, అలానే వ్యాక్సిన్ అనేది లేదు. ఈ రోజు వరకు వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత చాలా మందికి చాలా మంచి జరిగినాయి, అట్లానే చాలా చెడు కూడా జరిగింది. ఎన్వైరన్మెంటల్ చేంజెస్ లో మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్యాక్టీరియా, మల్టిప్లికేషన్ ఆఫ్ ద వైరస్ అనేది నార్మల్. మన కల్చర్లో అన్నీ కరెక్ట్గా ఫుడ్లో ఉన్నాయి. పోషకాహారాలు కరెక్ట్గా మనం భోజనం చేస్తున్నామో తీసుకొని భయంతో కాకుండా అన్నీ తెలుసుకొని ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ ఇది క్లియర్గా తెలుసుకుంటే దానికి వచ్చింది మనం అన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏమంటున్నారంటే ఈ మధ్య ఒక అతను వచ్చి, సార్ ఏదో పెద్ద వైరస్ వచ్చిందని అంటున్నారు, ఏమైంది, దీని మించి ఏమన్నా కష్టాలు ఉన్నాయని చెప్పేసి నన్ను అడిగాడు. కష్టాలు ఏమి లేవు, మనోనిబ్బరంతో ఉండి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు సక్రమంగా విని మీ బాడీని మీరు చూసుకొని మీ ఆహార పదార్థాలు మీరు చక్కగా వినియోగించుకొని ఇంట్లో ఉండేటువంటి ఫుడ్ స్టెప్స్ మీరు తీసుకుంటే చక్కగా నయమైపోతుంది.